ఓం గంగణపతే నమ, ఐం సరస్వత్యై నమ, క్రీం క్రీం మహాకాళికాయ నమ, గాయత్రీ పరంబికాయ నమ, శ్రీమాత్రే నమ, ద్రాం దత్తాత్రేయాయ నమ, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే ఫలంజ్యోతిషే నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. ఓం సప్తఋషిదేవతాయే నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. ఓం నమ శివాయ, శివాయ గురువే నమ. శ్రీ గురు దత్తాత్రేయాయ శరణం మమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథాశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా 15వ తారీఖు రోజున సంభవిస్తుంది. ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగవానుడు అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది జరగడం చెప్తుంది. ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరి నెలలో అంతా కూడా కుబేర యోగం సిద్ధించడానికి, ధనయోగాలు సిద్ధించడానికి, ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి, ఏ గ్రహాలకంతా కూడా శాంతి చేసుకుంటే కనుక విపరీత రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్యయోగం కలిసి రావడానికి, ఆకస్మిక ధనలాభము, ధనయోగాలు, కుబేర యోగము, రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ధనప్రాప్తి కలుగుతుంది, ధనాకర్షణ కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా జనవరి 15వ తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తూ ఉంటారు. తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చేయాలి, ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి, ఏ మంత్ర జపాన్ని ఆచరిస్తే కనుక ఈ యొక్క ఏ దేవతను ఆరాధిస్తే కనుక మీకంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది, ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే నాడీ జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలంతా కూడా ఇవ్వబోతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. సింహరాశి జాతకులకి జనవరి నెల మాస ఫలితాల భాగంగా 2026లో జనవరి నెలలో విశేషంగా ఏ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉన్నాయి. విశేషంగా చూసుకుంటే బృహస్పతి యోగకరంగా ఉన్నారు ఏకాదశ స్థానంలో, మరియు ఇక్కడ శుక్రుడు కూడా యోగకరంగా ఉండబోతున్నారు. మీకంతా కూడా పంచమ స్థానంలో శుక్రుడు మరియు షష్ఠ స్థానంలో అంతా కూడా ఇక్కడ యోగకరంగా అంగారకుడు మరియు సూర్య భగవానుడు బుధుడు మరి కలయిక అనేది జరగబోతుంది. సూర్య భగవానుడు అంతా కూడా బుధాదిత్య యోగంలో అంతా కూడా మారబోతున్నారు. విశేషమైన పుణ్యయోగం అంతా కూడా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా చూసుకుంటే అంగారకుడు ఇక్కడ ఉచ్చ స్థానాన్ని పొందుతున్నాడు. ప్రధానంగా ఆర్థికంగా ఉన్నత స్థితి పెరగడానికి, వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. షష్ఠ స్థానంలో ఈ యొక్క గ్రహమంతా కూడా చూసుకుంటే నవమాధిపతి అంతా కూడా ఉచ్చ స్థానాన్ని పొందడం వల్ల మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం, స్థిరాస్తి సిద్ధించడానికి కానీ, భూసంపద సిద్ధించడానికి కానీ, గృహయోగం కలిసి రావడానికి కానీ, భూమిని కొనడానికి మీకు ధనావంతా కూడా సిద్ధించడానికి కానీ, రుణప్రాప్తి కలగడానికి, అంటే బ్యాంకులో రుణం సేకరించి మీరు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలగడానికైనా కానీ, ఈ యొక్క అదృష్టయోగం సిద్ధించడానికి, వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి కానీ, షష్ఠస్థానంలో ఉచ్చగ్రహం అంతా కూడా సంచారం చేయడం వల్ల, ఉచ్చస్థానంలో అంతా కూడా అంగారకుడు సంచారం చేయడం వల్ల 45 రోజుల దాకా మార్పు లేకుండా ఉంటారు. కావున మాసాంతంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి రవి భగవానుడు అంతా కూడా మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా జనవరి 15వ తారీఖు రోజున విశేషంగా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది. విశేషమైన పుణ్యయోగంలో మీరంతా కూడా ఈ యొక్క పితృదేవత ఆరాధన చేయడం, తిలతర్పణాలు చేయడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది, స్థిరాస్తి లాభం కలుగుతుంది, పితృదేవతల ఆశీర్వాదం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది, సత్సంతాన యోగం కలుగుతుంది, వివాహాది శుభకార్యాలు సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది, కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా ఈ యొక్క నల్లనవి దానం చేసుకుంటూ ఉండాలి. బ్రాహ్మణోత్మకంతా కూడా మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణోత్మ ఉంటాగాన పితృదేవతల ప్రీతికరంగా స్వయంపాక దానము, దక్షిణ దానము మరియు ఇక్కడ వస్త్రదానం అంతా కూడా చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం దించడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం వల్ల
అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసంతో, దానిమ్మ పళ్ళ రసంతో మరియు చెరుకు అనంతా కూడా నివేదన చేయడం వల్ల పరమేశ్వరుడికంతా కూడా అదృష్టం కలిసి రావడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉండే ప్రాంగణం దగ్గర చక్కెరని, బెల్లాన్ని అంతా కూడా నివేదన చేసి చీమలకి ఆహారం ఉండే విధంగా చేయడం వల్ల, భూతదయ అంటారు దాన్నంతా కూడా, చీమలకి ఆహారం నిమిత్తం అంతా కూడా బెల్లము మరియు చక్కెర అంతా కూడా నివేదన చేయడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. సింహరాశి వాళ్ళకి సూర్యారాధన చేసుకోవాలి. వితరించం కూడా సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజసే నమః, ఆరోగ్యకర్తే నమః, సర్వలోక పితామహాయ నమః, సవిత్రా సూర్యనారాయణ స్వామిని నమః నామాలతో ప్రయత్నించం కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. నవగ్రహాలు ప్రయత్నించం కూడా ప్రదక్షిణాలు చేయడం, అవకాశం ఉన్నప్పుడు ప్రయత్నించం కూడా నెలకి 3 సార్లు నవగ్రహాలకి అభిషేకం చేయించుకోవడం వల్ల, గ్రహదేవతల అనుగ్రహం వల్ల, పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల ఆకస్మిక ధనలాభ ప్రాప్తి అంతా కూడా జనవరి 28 తర్వాత అంతా కూడా లాభాలు సిద్ధించడానికి, వ్యవసాయదారులు కూడా రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకి విశేషమైన పుణ్యయోగం వల్ల మీకంతా కూడా గోచారిత్య గ్రహదేవతల అనుగ్రహం వల్ల, ప్రధానంగా అంగారకుడు నవమాధిపతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం, నవమాధిపతి అంతా కూడా అంగారకుడు విశేషంగా ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్య లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జనవరిలో మీ జీవితంలో అంతా కూడా ధనయోగ ప్రాప్తి కోసం మీరు ప్రయత్నం చేస్తే కనుక శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ఎంత శ్రమిస్తారో అంత సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ధనప్రాప్తి విశేషంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ప్రీతికంగా ఆవునైతో దీపారాధన చేయడం, బెల్లం పరమాన్నాన్ని నివేదన చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. పితృదేవత ఆరాధన విశేషమైన పుణ్య ఫలితం ఇస్తుంది. శతసహస్ర అశ్వమేధ యాగాదులు చేసిన ఫలితం అంతా కూడా ఈ యొక్క సంక్రాంతి వేళలో పితృదేవత ఆరాధన అంతా కూడా యోగకరంగా ఉంటుంది. శ్రీమాత్రి 2026 జనవరి మాస ఫలితాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యోగం సిద్ధిస్తుంది. మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా విశేషంగా జనవరి 15వ తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధనప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో అంతా కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. విశేషంగా వీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించి ఉండాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది, కులదేవత అనుగ్రహం కలుగుతుంది. పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళల్లో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం, శ్రాద్ధకర్మలు ఆచరించడం కానీ, తిలతర్పణాలు చేసుకోవడం కానీ మీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక దానం ఇచ్చుకున్నా కానీ పితృదేవతల ప్రీతికరంగా స్వయంపాకం దానం ఇచ్చుకుంటే పితృదేవతలకంతా కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధిస్తుంది. ధనప్రాప్తి కలుగుతుంది. అదృష్టం కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం 2-3 పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి. విశేషంగా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక గోమాత పూజ అంతా కూడా భోగి పండుగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తూ ఉంటారు. శతసహస్ర అశ్వమేధ యాగాదులు చేసుకున్న ఫలితం కలుగుతుంది. గోదానం అంతా కూడా 1000 గోవులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకు పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది. విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి. ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేస్తూ ఉంటారో బీద వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదాతకి ఎవరైతే కనుక ధన సహాయం చేస్తూ ఉంటారో మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అన్నదాతకంతా కూడా సహకారం చేయండి. తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది. రాబడి పెరుగుతుంది. మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికారతలు మరియు బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం సిద్ధిస్తుంది. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మజాతకంలో ఉండే గ్రహదోషాలకంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా మీకంతా కూడా లగ్నవశాత్ అంతా కూడా చూసుకొని మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వేదిక జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం.
మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా పారాయణ చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా, దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా మీ గృహంలో అంతా కూడా ప్రతిరోజు కూడా ఆవునేతో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి. ఎవరైతే కనుక ఆవునేతో దీపారాధన ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటారో అదృష్టం కలిసి వస్తుంది. విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.